హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. 2-3 డేస్ అయిపోతుంది కదా వీడియోస్ అయితే పెట్టి. ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. కంప్యూటర్ వర్క్ అయితే వేయించానండి ఒక బ్లౌజ్కి. ముందు చెప్పున్నాను కదా, అది ఇక్కడైతే చూస్తున్నారు కదా, దీనికి తగ్గట్టుగా నేను ఫ్లవర్ డిజైన్ అది వేయించాను అనమాట. శారీలో ఫ్లవర్స్ ఉంది, అందుకని చెప్పేసి ఇలా ఈ కాంబినేషన్తోనే శారీలో ఏ కలర్స్ అయితే ఎక్కువ కలర్స్ కూడా లేవండి అస్సలు. ఇంకా అందుకని చెప్పేసి తను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంది. దాన్ని బట్టి థ్రెడ్స్ మ్యాచింగ్ చేసి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ అయితే వేయించానమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఉంది. దీని కాస్ట్ చాలా తక్కువనే చెప్పచ్చు. ఒకవేళ మీకు కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మనం స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తామండి. మీకు ఎటువంటి వర్క్ కావాలన్నా చేయించి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట మన దగ్గర. చూసారు కదా, హ్యాండ్స్కి అయితే మొత్తం ఎల్బో హ్యాండ్స్ అండి. తను చెప్పినట్టుగానే హాఫ్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు. దీనికి హ్యాండ్కి ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఒక పెద్ద బంచ్ లాగా ఇచ్చారు. అది ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇదైతే సింపుల్గా బార్డర్ లాగా వచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది కదా. శారీ అయితే ఇదనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీషోలో ఒక శారీ అయితే పెట్టాను, అది కూడా వీడియో చేస్తాను. ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట. శారీ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఎక్కువ కలర్స్ కూడా లేవండి. ఇంకా శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే మ్యాచ్ చేశానమాట. చూసారు కదా, చాలా బాగా సెట్ అయింది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. అలాగే వచ్చేసి తన బ్లౌజ్ అయితే ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ విధంగా అయితే తను బ్లౌజ్ ఆల్రెడీ ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి. మనకి కొలత కోసం అయితే ఇచ్చారనమాట. బాహుబలి హ్యాండ్స్ లాగా పెట్టించారు. రౌండ్ అనేది నార్మల్ రౌండ్. అలాగే వచ్చేసి శారీలో బ్లౌజే అనమాట ఇదైతే మనకి. అలాగే కంప్యూటర్ వేసే అక్క కూడా మనకి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చిందండి. టెస్టింగ్కి అయితే ఇచ్చిందనమాట ఒక బ్లౌజ్ అయితే. ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నాను. స్టిచ్చింగ్ చేసేవి చాలానే ఉన్నాయి, కానీ ఇంకా తప్పలేదనమాట, చూద్దాము అన్నట్టుగా తను ఇచ్చింది. అలాగే తీసుకున్నాను అనమాట. ఇది మీషోలో ఆర్డర్ పెట్టిన శారీ. మొన్న రెడ్డి పెళ్ళికి వెళ్ళున్నాను కదా, అప్పుడు నైట్ అయినా లేదంటే ఒక్క పట్టేటప్పుడు ఇలా కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా రాలేదు. అలాగే నా దగ్గర ఉన్న కొత్త శారీని అసలు వేసుకోలేదు అది శారీ. పిక్స్ కూడా మీకు లాస్ట్లో సెండ్ చేస్తాను, చూడండి. పెద్దగా వీడియో కూడా తీయలేదండి, ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి ఇంకా అక్కడ హడావిడి సరిపోయిందనమాట. తన దగ్గరే ఉంటూ ఇంకా అలా ఉన్నాను. ఇంకా వీడియో కూడా తీయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను అనమాట. బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా, అందులో ఈ కలర్ అనేది రేర్ అండి. కలరు మామూలుగా అయితే ట్రెండింగ్ అంటే పర్పుల్ కలరు, ఎల్లో కలరు ఇలా వచ్చింది. అలాగే వచ్చేసి పర్పుల్ శారీ వచ్చేసి అదే కలరు ఆపోజిట్ బ్లౌజ్ రావడం ఇలా జరిగిందనమాట. ఈ కలర్ బాగుంది కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. అందులో ఇంకోటి గుర్తొచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే, నా మ్యారేజ్ డేకి ఒక శారీ కట్టుకున్నాను, వీడియో కూడా తీసాను దాంతో. సేమ్ కలర్ అనమాట, కొద్దిగా డార్క్ కలర్. ఇంకా వద్దులే అనుకొని రిటర్న్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఎలాగో మనకు యూజ్ అవ్వదు కదా, మ్యారేజ్ కూడా అయిపోయింది అని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సేమ్ ఇంకా ఫ్యాబ్రిక్ అదంతా కూడా నా దగ్గర ఉన్న శారీ ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడైతే మనకి ఫ్యాబ్రిక్స్ ఇచ్చారని చెప్పాను కదా, 3 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను, ఫ్రాక్స్. స్క్వేర్ నెక్ పెట్టేసి ఇక్కడ పఫ్ స్లీవ్ అయితే ఇచ్చానండి. చాలా వెయిట్ ఉంది. పాప్ లైన్ ఇచ్చారనమాట లైనింగ్కి అయితే. అసలు ఎంత వెయిట్ ఉందో ఆ పాప, అసలు సేమ్ రిషిలాగే ఉంటుంది. కాకపోతే తను ఎందుకో మరి ఇంత మెజర్మెంట్ అంటే ఎక్కువ పెట్టేసి స్టిచ్ చేయించేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి తను చెప్పినట్టే స్టిచ్ చేయాలి కదా మనం కూడా అని చెప్పేసి నేను తను ఇంకా ఎలా చెప్పిందో అలాగే స్టిచ్ చేసేసాను. అసలు మా రిషి కొలతలంటే సేమ్ మా రిషి అన్న కొద్దిగా లావు ఉందండి, తను అది కూడా లేదు, బొక్కగా ఉందన్నమాట. ఇంకా ఇంత అవసరం లేదు. ఇంకేమో చెప్పలేం కదా, కస్టమర్ చాయిస్ అనమాట, మనం ఏం చేయలేము. చాలా పెద్దది అనిపించింది అనమాట. 7 years అనింది. మా రిషికే 5 పడ్డాయి రీసెంట్గా. తనే అంటే తన ఏజ్కి ఖచ్చితంగా ఉందన్నమాట. తనకెందుకో తన సేమ్ మా రిషి కన్నా సన్నగా ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా వాళ్ళు చెప్పినట్టు కుట్టడం తప్పనిచ్చి మనం ఏం చేయలేం కదా. ఇంకా నేను మళ్ళీ చూసాను 7 years అని చెప్పింది. తనకు 7 years కూడా ఉండవు. 7 years అని చెప్పేసరికి ఒక పెద్ద పాప ఏమో అనేసి అనుకున్నాను. కానీ ఇవి తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రం చూశాను అనమాట, సేమ్ మా రిషిని అనమాట. ఎందుకక్క ఇంత పెద్దగా కుట్టించారు అని చెప్పేసి అడిగాను. అడిగితే ఉంటుందిలే అమ్మ అని చెప్పేసి అనింది అనమాట. ఇంకా మనం ఏం చేస్తామని చెప్పండి.
ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అండి మర్చిపోయాను, ఓవర్లాక్ మిషన్ గురించి చెప్పన్నారు క్లియర్గా. ఆ వీడియో అయితే రేపైతే పోస్ట్ చేస్తానండి. వీడియోస్ కొద్దిగా లేట్ అయితే అయ్యాయి, ఏమనుకోకండి. మ్యారేజ్కి వెళ్ళడము ఇంకా అక్కడే అంటే తను ఫస్ట్ నుంచి కూడా ఇంకా హల్దీ దగ్గర నుంచి ఉన్నానన్నమాట. ముందు రోజే తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాను. ఇంకా ముందు రోజు మళ్ళీ నెక్స్ట్ డే మ్యారేజ్, అంతా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వచ్చేసాను. కవిత కూడా వచ్చిందనమాట. నేనైతే అస్సలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకే సర్ప్రైజ్ ఇచ్చింది, లొకేషన్ పెట్టు అని చెప్పేసి ఫోన్ చేసిందనమాట. ఇంకా అప్పుడు నమ్మాను తను వచ్చిందనేసి. మీ ఇద్దరం కూడా పిక్స్ తీసుకున్నాము, అవి అన్నీ కూడా షేర్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకొకటండి, నేను చెప్పాను గివ్ అవే ఇస్తాను, ఈ మంత్ లాస్ట్ ఎండింగ్లో ఇస్తాను అన్నాను. ఏ వీడియోకైతే ఎక్కువ మెసేజ్ అంటే ఎక్కువ కామెంట్స్ లైక్స్ వస్తాయో ఆ వీడియో నుంచి తీస్తాను. అలాగే చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నట్లయితేనే గివ్ అవే అయితే కన్ఫర్మ్ చేస్తాను, లేదంటే గివ్ అవే ఇవ్వనండి. ఏమనుకోకండి, చెప్తున్నాను కదా. కరెక్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవాలి. డైలీ పెట్టే వీడియోకి కమెంట్ చేయాలి. కమెంట్ అంటే జస్ట్ హాయ్ బాయ్ అలా వద్దండి, వీడియో మొత్తం కూడా చూడాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇందులో నేను ఏం చూపించాను అంటే మీకు ఇందులో ఏది నచ్చింది, నాకు వీడియో కంప్లీట్గా చూసినట్టు అర్థమైపోతుంది మీరు పెట్టే కామెంట్ని బట్టి. దాన్ని బట్టి నేను అనుకుంటాను డైలీ మన వీడియోస్ చూస్తున్నారు స్కిప్ చేయకుండా అని చెప్పేసి. అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇప్పుడు లేకుండా ఎవ్వరు లేరు. ఇన్స్టాగ్రామ్ ప్రసన్న క్రియేషన్స్ 1 అని ఉంటుందండి ఐడి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వితేనే నేను గివ్ అవే గిఫ్ట్ అయితే తీస్తానన్నమాట. గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. జస్ట్ యూట్యూబ్ చూసేసి లైక్ చేసి కామెంట్ చేస్తే ఒప్పుకోను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వాలి. ఇది మాత్రమే చెప్తున్నాను, ఇంకా ఇది రిస్ట్రిక్షన్స్ ఏ పెట్టట్లేదు. చూసారు కదండి. నేను నెక్స్ట్ చెప్పాను కదా పెళ్ళికి వెళ్ళిన వీడియోస్, అది కూడా అంటే వీడియోస్ అంటే తీయలేదు, పిక్స్ దిగాము. ఆ పిక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా. ఇంకా ఇదైతే ముందు రోజు అయితే రెడీ చేశానండి రిషిని. హల్దీకి ఒక మంచి ఫోటో అయితే తీసుకున్నాను, అది డిలీట్ అయిపోయిందండి. నిజంగానే నాది రెడ్డిది భలే వచ్చిందనమాట పిక్. ఇది వచ్చేసి రిసెప్షన్కి గిఫ్ట్ ఇచ్చేసాను అప్పుడే. రిషికి ఇది నేను అప్పటికప్పుడు సలీమాతో కుట్టించాను అనమాట ముందు రోజు. ఇది పెళ్ళిలో అది తాళి కడతారు కదా, అదనమాట పిక్. ఇంకా పెళ్ళికి అయితే ఈ విధంగా రెడీ అయ్యాను. కట్ వర్క్ అయితే పెట్టించానండి బ్లౌజ్కి, చాలా బాగా వచ్చింది, భలే ఉందన్నమాట. ఇదైతే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని అది చేస్తారు కదా సాంగేలు, అదనమాట. చూసారు కదా. కవిత అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి నిజంగా పెళ్ళిలో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను కవిత అనమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.